హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి అయితే మంగళవారం రోజుదండి. ఇంకా మంగళవారం కదా, కొంచెం పూజ పనులు అవి ఎక్కువ ఉంటాయి కదా అని అయితే ఎర్లీ మార్నింగే లేచిన. బయటకు వచ్చి చూస్తేనైతే వ్యూ అయితే చాలా బాగుందండి. అసలు చల్లగా ఉంది బయట. ఇంట్లో అయితే వేడిగా ఉంటుందండి. అసలు ఎండాకాలంలా ఉంటుంది వేడి. బయటకు వచ్చి చూస్తేనైతే చల్లగా గాలి వస్తుంది, చల్లగా ఉంది. ఇంకా ఇట్లనైతే నేనైతే చిన్నగా వీడియో అయితే తీసిందండి. ఇప్పుడైతే 5 o'clock అవుతుందండి. టైం వచ్చేసి అయితే చూస్తుంటే ఇంకా మబ్బు మబ్బు ఉందండి. ఇంకా ఫ్లవర్ కూడా పూసిందండి ఈరోజు. పింక్ కలర్ కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఫ్లవర్ అయితే మందార పువ్వు అప్పుడప్పుడైతే పూస్తూనే ఉన్నాయండి. ఇంకా ఇల్లంతా ఊడ్చేసి అయితే మాపు పెట్టుకోవడానికి కొంచెం వాటర్లో అయితే గల్లుప్పును కొంచెం పసుపు అయితే వేసి కలిపేసి అయితే నేనైతే ఇట్లా ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తానండి. శుక్రవారాల్లో అయితే అట్లా క్లీన్ చేసుకుంటే కొంచెం పాజిటివ్ అనిపిస్తుందండి ఇల్లంతా కూడా. అందుకే నేను మంగళవారం, శుక్రవారం ఏదన్నా అమావాస్య, పౌర్ణమి రోజుల్లో అయితే అట్లనైతే క్లీన్ చేస్తానండి. క్లీన్ చేసుకుంటేనే ఇల్లు కూడా మంచి నెగిటివ్ లేకుండా పాజిటివ్ అనిపిస్తుంది. ఇంకా వాకిళ్ళలో అయితే ఇట్లనైతే ముగ్గులు అయితే వేసుకున్నానండి. ముగ్గు అనేది ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అనేది అయితే అక్కడ ఉంటుందని అయితే పెద్దలు చెప్తారండి. అందుకే ఇంటి ముందు అయితే కంపల్సరీగా ముగ్గు అనేది అయితే వేసుకోవాలి. ఇంకా నేనైతే ఇట్లా ముగ్గు పిండితోటి అయితే ముగ్గు వేస్తాను. గడప పైన అయితే బియ్య పిండితోటి వేస్తానండి. చిన్నగానైనా ముగ్గులు వేసుకుంటే నీట్గా వేసుకుంటే మంచిగా కనిపిస్తుందండి ఇంటి ముందు అయితే. ఇట్లా గడపనైతే నిండుగా అలంకరణ చేసిందండి. మంగళవారం కదా, ఇంకా రేపు అయితే అమావాస్య ఉంది. తర్వాత రోజు నుండి అయితే నవరాత్రులు స్టార్ట్ అవుతాయండి. ఇంక ఇంటి ముందు అయితే ఇట్లా చెట్లు పూలతోటి ఉంటేనే ఇంటి ముందు కూడా కలకలగా ఉంటుందండి. అందుకే నాకైతే చెట్లు అంటేనైతే బాగా ఇష్టం అండి. నేనైతే చెట్లను ఎక్కువ తీసుకొచ్చి అయితే పెడుతూనే ఉంటానండి, అవన్నీ పూసినా సరే అని. ఇంకా తులసమ్మ ముందు కూడా ఇట్లనైతే పద్మ ముగ్గు వేసుకున్నా. ఉసిరి చెట్టు ముందు కూడా చిన్నగానైతే ముగ్గు వేస్తానండి. ఓన్లీ ఇట్లా దీపారాధన ఏం చేయగానే ఉసిరి చెట్టుకు ముగ్గు అయితే వేస్తా. శంకు పూలు అయితే చాలా వస్తున్నాయండి. అసలు కొంచెంగా తీగ వారినా కూడా మస్తు పూలు అయితే వస్తున్నాయండి. ఇంకా రేపైతే బతుకమ్మ కూడా పెట్టడానికి కూడా బాగుంటుందని నేనైతే ఈరోజైతే తీసుకొని కొన్ని కవర్లు వేసి అయితే ఫ్రిడ్జ్లో పెడితే రేపటికి కూడా యూజ్ అవుతాయి కదా అనుకున్నానండి. ఎందుకంటే ఇలాంటి బతుకమ్మ పెడితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందండి బతుకమ్మ కూడా పైన. అందుకే నేనైతే కొన్ని కవర్లు వేద్దాంలే అనుకున్నా. ఈ పువ్వు అయితే భలే అనిపిస్తుందండి కలర్ఫుల్గా. కలర్ చూస్తే కూడా చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇంకా కొన్ని ఇవి దేవగన్నేరు పూలు కూడా కొన్నిగానైతే పూస్తున్నాయండి. ఇంక ఇంట్లోకి వచ్చేసి అయితే హెడ్ బాత్ చేసి వచ్చిన తర్వాత నేనైతే అమ్మవారి లలిత సహస్రనామాలు అయితే పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇంకా నా పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు కూడా అదైతే ఇల్లంతా ఇంకా మారుమోగుతూనే ఉంటుందండి. ఇప్పుడైతే నేను ఇంట్లో పూసిన పూలు, బయట ఈ చక్రం మల్లెలు అన్నీ అయితే ఇట్లా తీసుకొచ్చిన. కొన్ని అయితే శంకు పూలను అయితే కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన. ఇవైతే చాలా కలర్ఫుల్గా ఉంటాయి కదా, బతుకమ్మ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. ఇంకా నిత్య దీపారాధన అనేది అయితే ఇట్లా కంప్లీట్ చేసిందండి. ఇంకా అన్ని అమ్మవార్లను కూడా మల్లెపూలు, శంకు పూలు, ఇంకా ఎల్లో ఫ్లవర్స్ తోటి అయితే నిండుగా అలంకరణ చేసిన. ఇంక ఈరోజు ప్రసాదం అయితే ఏం చేయలేదండి, అటుకులు బెల్లమే పెట్టిన. ఇంకా అంతకు మించిన అమ్మవారికి అయితే ప్రసాదం ఏముండదు. బెల్లం పెడితే ప్రతి దేవుడికి అయితే చాలా ఇష్టం అండి. ఎప్పుడైనా నేను ఏం ప్రసాదం చేయనప్పుడైతే బెల్లం అనేది అయితే పెడతానండి. అటుకులు బెల్లం కానీ, పుట్నాలు బెల్లం కానీ ఇట్లా ఏదో ఒకటైతే బెల్లంతో కలిపి పెట్టేస్తా. ఇంకా అమ్మవారికి ఇట్లా నిండు అలంకరణ చేసుకున్న. ఆకు వక్క తాంబూలం కూడా పెట్టిన. నిత్య దీపారాధన అనేది ఇలానే ఉంటుందండి ప్రతిరోజు. ఇంకా పూలు మారుస్తాం కానీ దీపారాధన అనేది అయితే ఇలానే ఉంటుంది. ఇంకా లక్ష్మమ్మ ముందు కూడా ఇట్లా తామర దీపాలు అయితే వెలిగించిందండి. శుక్రవారం, మంగళవారం, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు నేనైతే ఇట్లా పండగ దినములలోనైతే నేను ఇట్లా అమ్మవారి ముందైతే ఇంకా తామర దీపాలు కానీ, కుబేర దీపాలు కానీ అయితే వెలిగిస్తానండి.
అమ్మవారిని ఎంత నిండుగా అలంకరణ చేసుకుంటే అంత నిండుగా అయితే కనిపిస్తారండి. నేను ఇక ఇంట్లో పూజ అయిపోయినాకనైతే తులసమ్మకైతే పూజ చేస్తున్నా. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయినాకనైతే మేము సామాన్ ఇంకా అన్నీ నిండుకున్నాయండి. వచ్చేది పండగ కదా, కొంచెం సామాన్ తీసుకొద్దామంటే ఇంకా మా వారైతే డిమార్ట్కి వెళ్దాంలే అన్నారు. ఇంకా డిమార్ట్కి వెళ్తే ఒకటి కొందామని వెళ్తే 10 అయితే తీసుకుంటామండి. అందుకే ఇంకా వెళ్దామని నేను కూడా అనుకున్నా. మనమే సెలక్షన్ చేసి అన్నీ తీసుకోవచ్చులే అని. ఇక్కడ తులసమ్మ పూజ కూడా ఇట్లనైతే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటి ముందు ఇట్లా చెట్లతోటి పచ్చగా ఉంటేనే ఇల్లు అంతా కలకల అనిపిస్తుంది అండి. పూలతోటి ఇట్లా ఆకులు గ్రీనిష్గా పూలు ఇట్లుంటే బాగుంటుంది. ఇంకా మేమైతే టిఫిన్ అంతా రెడీ అయిపోయి టిఫిన్ తిని రెడీ అయినాకనైతే డిమార్ట్కి అయితే బయలుదేరినామండి. ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా దగ్గరనే ఉంటుందండి, మంచిర్యాలలో ఉంటుంది డిమార్ట్. మాకైతే దగ్గరలో లేదు, విశాల్ మార్ట్ ఉంది కానీ మా దగ్గర డిమార్ట్ అయితే లేదు. కానీ ఇంకా మంచిర్యాలకి అయితే వెళ్తున్నామండి. ఏదైనా మనం కొనుక్కోవాలంటే కొంచెం దూరంగా ఉన్నా కూడా వెళ్ళి అయితే తీసుకొచ్చుకోవాలండి. ఇంకేమన్నా షాపింగ్ చేద్దాంలే, శారీస్ అని ఏమన్నా చూద్దామంటే ఇంకా టైం లేదు, ఓన్లీ డిమార్ట్ వరకు వెళ్ళి వద్దామని అన్నారు. అన్నాక సరే అని ఇంకా ఇప్పుడైతే వెళ్తున్నాం. టైం వచ్చేసి అయితే ఇప్పుడు 12:30 అవుతుందండి. ఎండ అయితే చాలా ఉందండి. ఎటన్నా వెళ్ళాలంటే ఎండకే భయం అవుతుందండి. అసలు ఎండాకాలం కంటే ఇంకెక్కువ వస్తుంది ఎండ అయితే. ఇంకా ఇక్కడ మేము వేరే రింగ్ రోడ్ నుండి అయితే వెళ్ళినామండి డిమార్ట్కు. డిమార్ట్ ఎక్కడైనా ఒకేలాగా అనిపిస్తుంది అండి బయట నుండి చూస్తేనైతే. ఎండ అయితే ఫుల్ ఉంది, పండగ కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువనే ఉన్నారండి. ఇంకా అందరూ పండగ సామాను అన్నీ తీసుకోవడానికి వస్తారు కదా. ఇవన్నీ అయితే అవేనండి, మన తీసుకెళ్తాం కదా సామాన్స్, అవి ట్రాలీలు అవేనండి. ఇక్కడ బయట ఎక్కువనే పెట్టేసారు. ఇంకేది చూసినా కొంచెం 30-60 ఆఫర్స్ అయితే ఎక్కువనే ఉన్నాయండి. ఇంకా పండగ కాబట్టి ఎక్కువనే ఆఫర్స్ అయితే పెడతారండి. ఆయిల్ ఇంకా మామూలు అయితే అన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఇంక చిన్న చిన్న వాటికైతే ఆఫర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా తేనె బాటిల్ చూసినా కానీ కొంచెం ఉందిలేండి, ఇప్పుడే ఏం తీసుకోనని పెట్టేసిన. ఇలాంటివి అయితే తీసుకున్న రస్క్, ఎందుకంటే పిల్లలు వస్తారు కదా పండగకి. ఇంకా మా మనవరాలు కానీ మా పాప కానీ ఎప్పుడన్నా మార్నింగ్ ఇట్లా తింటారులే అని ఇట్లనైతే తీసుకున్నానండి. ఇంకా పప్పులు కావాల్సినవి, రవ్వ, ఇంకా నవరాత్రులు కాబట్టి ప్రసాదాలకని బెల్లము, చక్కెర అన్నీ అయితే తీసుకున్నానండి. ఇంకా కిరాణా సామాను అన్నీ అయితే తీసుకున్నాం. ఇంకా మనం ఒక్కటి కొనాలని వస్తేనైతే ఎక్కువనే కొంటామండి. మాటలో బిల్లు కూడా అంతే అవుతుందండి. మనకు 2-3 వేలు అయ్యేది ఇక్కడనైతే 7-8,000 అయితే ఈజీగా అవుతుందని. ఇంకా చూసినవి అన్నీ ఏం కొనకలే అని మా వారు నన్ను అంటుండ్రు, డబ్బాలని ఇంటి నిండా డబ్బాలే ఉంటాయి అని అంటుర్రు. నేనైతే చూస్తూనే ఉంటా, ఏది చూస్తే అదైతే కొత్తగా అనిపిస్తాయి కదా అని అన్నీ చూస్తూనే ఉంటానండి. ఇంకా లోపల అంత వీడియో వస్తే ఏం తీయలేదండి, నేను తీసుకుంటున్నా. కానీ ఇక్కడనైతే చిన్నగానైతే తీసిర్రు మా వారే. ఈ డబ్బాలు ఇలాంటివి అయితే నాకైతే భలే ఇష్టం అనిపిస్తాయి అండి తీసుకోవడానికి. కొత్త రకంగా ఏమన్నా డబ్బాలు కనబడినా అట్లనైతే చూస్తూనే ఉంటా. కౌంటర్స్ కూడా అన్నీ ఓపెన్ చేసిర్రండి, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారని. మేము వచ్చినప్పుడు కొన్ని కౌంటర్లు బంద్ పెట్టిర్రు, కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ అయితే ఓపెన్ చేసిర్రండి. ఇంకా మాకైతే ట్రాలీ నిండిందండి. ఇంకా ఏ సామాన్ అయితే ఎక్కువనే తీసుకున్నాం. ఇంకా పండగ కదా, మా పాప కూడా వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా కొన్ని స్నాక్స్ అయితే అని బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఇవైతే ఎక్కువనే తీసుకొచ్చినామండి. ఇంకా చాలా రోజులు 2 months అవుతుందండి డిమార్ట్కి వచ్చి. ఇంకా అప్పటి నుండి ఏమన్నా అవసరం ఉన్నాయి అక్కడ తెప్పిస్తాం, కానీ ఇక్కడికి వస్తే ఎక్కువ సామాన్ తీసుకెళ్తాం కదా. లిక్విడ్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నుండి ఎక్కువ తీసుకెళ్తామండి. ఇటు ఎక్కడన్నా వచ్చినప్పుడు కూడా షాపింగ్ చేస్తాం ఇక్కడ డిమార్ట్లో. ఇంకా అన్నీ తీసుకున్నాం. బిల్ అయితే చేపిస్తున్నారు మా వారు. ఇంకా నేనైతే అటు వెళ్ళి అయితే చూస్తున్నానండి ఇంకేమన్నా ఉన్నాయా తీసుకునేటి అని. ఇంకా ఆల్మోస్ట్ కౌంటర్ దగ్గర బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది, బిల్లు కట్టేసినాం. ఇంకా బయటకైతే వెళ్తున్నామండి. ఎండ చూస్తేనే తెలుస్తుందండి ఎంత ఎండ ఉందండి. ఇప్పుడైతే 3:30 అట్లా అవుతుంది టైం. ఒక 2 hours అయితే పట్టిందండి లోపల మాకు. ఇంకా వచ్చేటప్పుడు అయితే ఒకటే వర్షం అండి. ఇంతేనండి, ఇంటికైతే బయలుదేరినాం.
ఇంతేనండి ఈరోజు మీకైతే చిన్నగా షేర్ చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ.